కానీ సార్ ఇది డేంజర్ గదా! సో, అక్యురేట్ చాలా ఇన్ఫర్మేషన్ డేంజర్. అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనే కదా! అంటే మనం ఏదైనా చెప్తే అదే ఎగ్జాక్ట్లీ. కరెక్ట్ అనుకోని అదే తీసేసుకుంటుంది. దెన్ ఇంకొకళ్ళు ఎవరైనా ద సేమ్ థింగ్ చెప్పినప్పుడు అది కరెక్ట్ అని ఇది తీసుకుంటుంది. సో, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గూగుల్ అండ్ చాట్ జీపీటీ సార్? వండర్ఫుల్ వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందని దాంట్లో వీళ్ళు ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టున్నారు. ర్యాంకింగ్ సిస్టమ్లో ఏమవుతుందంటే ఒక సమాచారాన్ని ఎక్కువ మంది వ్యాలిడేట్ చేస్తుంటే, ఎక్కువ మంది ఇదే సమాచారం 7+=10 అని ఎక్కువ మంది చెప్పుకుంటే అది 10 అయిపోతుంది. అంటే దానికి ఎక్కువ సిగ్నల్ వచ్చినట్లుగా లెక్క. అలా కాకుండా 7+3=11 అని ఎక్కువ మంది చెప్పుకున్నారు అనుకోండి, 11 కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఓన్ ఇంటెలిజెన్స్. ఓన్లీ ఎక్కువ మంది యూజర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే సమాచారం మాత్రమే మనకు మళ్ళా చూపించబడుతుంది. ఇక మీరు అన్నారు గూగుల్ కి దీనికి తేడా ఏంటి అని చెప్పేసి. గూగుల్ అనేది వాస్తవంగా గూగుల్లో కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గూగుల్లో కూడా అద్భుతమైన ఎక్స్పర్ట్స్ ఇచ్చిన సమాచారం కూడా ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఏ యూజర్ గా మనిషికి ఏంటి, మీరు నేను ఒకటి క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి అని చెప్పేసి వెతకడానికి వెళ్ళాను అనుకోండి గూగుల్లోకి, మీకు మీరు ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఇది తప్పు ఇన్ఫర్మేషన్, ఇది ఏంటో సంథింగ్ సరిగా ఏదో తేడా కొడుతుంది, ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది అని చెప్పేసి విచక్షణతో డిసైడ్ చేసుకోగలిగేవాళ్ళు. ఎందుకంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ సెర్చ్ రిజల్ట్స్. ఏది కీవర్డ్ టైప్ చేసిన వెంటనే ఒక 50, 60, 100 రిజల్ట్స్ వస్తాయి. ఒక్కొక్క లింక్ ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళి మీరు చెక్ చేసుకొని ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఇది తప్పు అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మీ యొక్క విచక్షణ, ఒక మనిషి హ్యూమన్ బ్రెయిన్ కుండే విచక్షణ జ్ఞానంతో దే కెన్ డిసైడ్. ఇక్కడ దురదృష్టవశాత్తు చాట్ జీపీటీలో అది ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం మీదే మనం డిపెండ్ అవటం మొదలు పెడతాం. అది ఫేక్ కావచ్చు, నిజం కావచ్చు. ఎందుకంటే వన్స్ ఒక్కసారి గూగుల్ని, ఈరోజు గూగుల్ కి సంబంధించిన ఫౌండర్ ఏం చెప్పున్నారంటే ఒక 2-3 ఏళ్లలో చాట్ జీపీటీ అనేది గూగుల్ ని రీప్లేస్ చేయబోతూ ఉంది అని చెప్పేసి దాని ఫౌండరే చెప్పున్నారు. సో ఇదే మాటను మనం బేసిస్ గా తీసుకుంటే రేపేమవచ్చు, గూగుల్ ని వాడటం జనాలు మర్చిపోయారు అనుకోండి. సో ఏం మర్చిపోతున్నాం అలా వాడటం ఆపేయటం ద్వారా మనం విచక్షణతో మనకు కావాల్సిన బెస్ట్ రిజల్ట్స్ ఏంటో మన మైండ్ తో విశ్లేషించి తెలుసుకునే అవకాశాన్ని పోగొట్టుకుంటాం. ఇక నుంచి చాట్ జీపీటీకి అలవాటు పట్టడం ద్వారా చాట్ జీపీటీ తప్పు చూపించినా, ఉప్పు చూపించినా, ఎలాంటివి చూపించినా కూడా దాన్ని నమ్మటం మొదలు పెడతాం. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం చాట్ జీపీటీ అనేది ఇంప్రూవ్ కావచ్చు, 99% యాక్యురేట్ రిజల్ట్ అనేది చూపించవచ్చు, కానీ 1% ఎప్పుడు కూడా ప్రాబిలిటీ ఉంటుంది, తప్పు రిజల్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు చాట్ జీపీటీ ఎంతమంది యూజ్ చేస్తున్నారు? యాజ్ ఆఫ్ నౌ గూగుల్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు సార్? చాట్ జీపీటీ అనేది యాక్చువల్లీ ఫస్ట్ ఇనీషియల్ 1 or 2 months లోపల విపరీతమైన రెస్పాన్స్ అనేది వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కూడా. స్టాట్స్ అయితే కన్నా దగ్గర రెడీగా అవైలబుల్ లేవు, కానీ చాట్ జీపీటీ రీప్లేస్ చేయబోతుంది అన్న దాంట్లో మాత్రం ఎలాంటి డౌటే లేదు. నాట్ ఓన్లీ చాట్ జీపీటీ బేస్డ్ గా ముందు చాలా ఫ్రేమ్ వర్క్స్, అలాగే కొత్త ఫీచర్స్ కూడా రాబోతున్నాయి. ఎలాంటివంటే ఫేషియల్ రికగ్నిషన్. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ మోడల్లో ఉన్న ఒక ఫ్లెక్సిబిలిటీ చెబుతాను. జస్ట్ కీవర్డ్ లేదా వాయిస్ టైపింగ్ ఏదో సంథింగ్ చేస్తే సమాచారం రావటం మాత్రమే కాదు, లేదా పోయమ్స్ ఎస్ఏస్ రాయటం మాత్రమే కాదు, మీరు అన్నట్టుగా కోడ్స్, ఏవైతే ప్రోగ్రామింగ్ కోడ్స్ రాయటం ఇలాంటివి మాత్రమే కాదు, నేను కూర్చొని చాట్ జీపీటీ ముందు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోండి, నా భావోద్వేగాలను కూడా అది బాడీ లాంగ్వేజ్ ద్వారా రీడ్ చేయగలిగే టైప్ ఆఫ్ ఏపీఐస్ దాంట్లో ఇన్కార్పొరేట్ అవబోతూ ఉన్నాయి. సో ఒక యూజర్ ఏ భావోద్వేగంతో, కోపంతోనో లేకపోతే సంతోషంతోనో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు అన్న దాన్ని బేస్ చేసుకొని రిజల్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే సామర్థ్యం కూడా రాబోతుంది. దీనికి సంతోషపడాలి, అట్ ద సేమ్ టైం బాధ కూడా పడాలి. ఎందుకంటే మన భావోద్వేగాల్ని ప్రభావితం చేసే కెపాసిటీ ఒక మెషిన్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసి ఒక రోబోటిక్ సిస్టమ్ వచ్చింది అన్నది అర్థం చేసుకోవాలి. సార్ ఇది ఎంత డేంజరస్ సార్? ప్రాక్టికల్ గా చెప్పాలంటే మనకు తెలిసింది క్యాలిక్యులేటర్ అనేది ఈ మధ్య కాలంలో ఎవరో వాడలేదు. క్యాలిక్యులేటర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ లో క్యాలిక్యులేషన్ చేయట్లేదు క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత. సెకండ్ థింగ్, ఏదైనా ఫోన్ నెంబరు గతంలో ఒక 10-20 నెంబర్లు ముఖ్యమైన వాళ్ళే గుర్తు పెట్టుకునే వాళ్ళం కాస్త రైట్ నౌ మన నెంబరే మనకు గుర్తులేని పరిస్థితి. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎవరికైనా పంపించాలంటే కనుక కాంటాక్ట్ షేర్, కార్డు షేర్ చేస్తాం. ఆ స్టేజీకి వచ్చిన వాళ్ళం కాస్త ఈ రోజు కనీసం గూగుల్ సెర్చ్ లాంటి వాటిని చేయడానికి కూడా చాట్ జీపీటీ వచ్చిన తర్వాత బద్దకిస్తాం. సో దానివల్ల ఏంటంటే ఒక మనిషి బ్రెయిన్ లో ఎప్పుడైనా కానీ ఒక సిద్ధాంతం ఉందండి, ఏదైతే ఎక్కువ వాడబడుతుందో అది స్ట్రెంథన్ అవుతుంది. అది హ్యూమన్ మజిల్ అయినా కావచ్చు, లేకపోతే కాళ్ళు చేతులు మనం నడవకపోతే కనుక కొన్నాళ్ళకే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేసేసి ఆల్మోస్ట్ మజిల్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది.
సేమ్ అదే విధంగా మనిషి బ్రెయిన్ లో గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ అని చెప్పేసి ఉంటాయి. సో అవి న్యూరాన్స్ మనం ప్రాపర్ గా వాడకపోతే రెగ్యులర్ గా మన లొకేషన్ కూడా గూగుల్ మ్యాప్స్ లాంటి వాటి మీద ఆధారపడిపోతున్నాం. సో నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ అవ్వాలి తెలుసు అయినా కూడా లెఫ్ట్ టర్న్ అవ్వాలి రైట్ టర్న్ అవ్వాలి అని చెప్పేసి దాని మీద డిపెండ్ అవ్వడం మొదలు పెట్టిన తర్వాత బ్రెయిన్ లో నావిగేషన్ సిస్టమ్ అనేది దాని న్యూరాన్స్ వీకెన్ అవటం అనేది చాలా స్టడీస్ తో తెలుసుకున్నాయి. సేమ్ అదే విధంగా చాట్ జీపీటీలో కూడా ఇన్ఫర్మేషన్ కోసం ప్లస్ పోయమ్స్ రాస్తుంది, ఎస్సేస్ రాస్తుంది, లేకపోతే గనక బ్లాగ్ పోస్ట్ రాస్తుంది అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాను. కానీ ప్రాక్టికల్ గా చెప్పాలంటే గనక రైట్ నౌ మీరు నేను క్రియేటివ్ గా మన సొంత ఊహాశక్తితో మన ఎమోషన్ యాడ్ చేసి, ఎందుకంటే ఎమోషన్ అనేది హ్యూమన్ బీయింగ్ ఉంటుంది కానీ ఎలాంటి ఎమోషనల్ పదాలు రాయాలో హ్యూమన్ బీయింగ్ చేయగలుగుతా కానీ ఒక చాట్ జీపీటీ లాంటివి ఏదో రాయగలుగుతుంది కానీ అది మనసు హత్తుకునేలాగా రాయలేకపోవచ్చు. సో ఒక మనిషి ఏం చేస్తున్నాడు దాని మీద డిపెండ్ అవడం స్టార్ట్ చేస్తా ఏం రాస్తాం బ్లాగ్ పోస్ట్ యాడ్ సేల్స్ రెవెన్యూ ఏదో వస్తూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ గా డబ్బులు వస్తున్నాయి కదా, ఏదో ఒకటి రాసి అక్కడ పోస్ట్ చేస్తే చాలు, చాట్ జీపీటీ కప్పు చేస్తే చాలు అని ఒక ఎస్ఏ రాసి అక్కడ పోస్ట్ చేశాడు అనుకుంటాను, డబ్బులు వస్తాయి. కానీ హీఈస్ లూజింగ్ హిజ్ బ్రెయిన్ పవర్. అంటే తన న్యూరల్ నెట్వర్క్స్ మొత్తాన్ని వీకెండ్ చేసుకోవడం స్టార్ట్ అవుతున్నారు. కాలక్రమేణా మనిషి తన సామర్థ్యాన్ని, తన ఆలోచన శక్తిని పూర్తిగా పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది.